ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి లంకి లక్ష్మణుడి ఆచూకీ తెలియదంటూ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. ఇక సకినేటిపల్లికి చెందినటువంటి లక్ష్మణుడు 7 ఏళ్ల కిందట దుబాయ్లోని ఒక ఓక్ ఇంటర్నేషనల్ టెక్నికల్ సర్వీసెస్ అనే కంపెనీలో కార్పెంటర్గా పనిచేసేందుకు వెళ్ళాడు. ఇక 2-3 ఏళ్లకు ఓసారి వస్తూ పోతూ ఉండేవాడు. చివరకు ఏడాది కిందట వచ్చి వెళ్ళాడు. ఇక వెళ్ళిన 3 నెలలకే వీసా గడువు ముగిసినా కంపెనీ యాజమాన్యం రెన్యువల్ చేయలేదు. దీంతో రూమ్కే పరిమితమయ్యాడు లక్ష్మణుడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా చెప్పి బాధపడేవాడు. అయితే 40 రోజులుగా తన భర్త నుండి ఎలాంటి సమాచారం లేదని, అతని భార్య కన్నీటి పరిమితమైంది. యజమానికి ఫోన్ చేసినా సమాధానం లేదంటూ కూడా తెలియజేసింది. ప్రభుత్వం చొరవ తీసుకొని తన భర్త ఆచూకీ తెలుసుకోవాలంటూ కూడా తిరిగి ఇండియాకు రప్పించాలంటూ కూడా వేడుకుంటోంది. మా నాన్నగారు ఉపాధి నిమిత్తం దుబాయ్లో పనిచేసేవారండి, అబుదాబాయ్లో. అక్కడ కొద్ది రోజులు వీసా అయిపోయిందండి. వీసా అయిపోయినా సరే మా సేట్ ఆయనకి వీసా వేయలేదు. మా నాన్నగారు ఆయన్ని వీసా ఏమని అడిగినా సరే ఆయన వీసా వేయలేదు. మా నాన్నగారికి ఒక 4-5 రోజులు పని కూడా మానేసి రూమ్లో కూర్చున్నా సరే నేను వీసా వేస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మా నాన్నగారికి అలా నమ్మించేశారండి. ఇప్పటికి వీసా అయిపోయి 9 నెలలు అవుతుందండి, అయినా వీసా అవ్వలేదు. మొన్న 17వ తారీఖున ఏప్రిల్ నెలలో పోలీసులు చెకింగ్ వచ్చినప్పుడు మా నాన్నగారిని తీసుకెళ్ళిపోయారండి. ప్రభుత్వం మీరే చర్య తీసుకుని మా నాన్నగారిని స్వగ్రామానికి తీసుకురావాలని కోరుతున్నాం.